ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అలాగే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ ఏదైనా కూడా అఫీషియల్‌గా మన యొక్క ఛానెల్‌లో అయితే నేను వీడియోస్, షార్ట్స్ అనేవి అప్‌లోడ్ చేస్తూనే ఉంటానండి. లేటెస్ట్ న్యూస్ అన్నీ కూడా నేను మీకు ఇంటిమేట్ చేస్తుంటాను. అయితే ఎవరికైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వెంటనే మీకు రావాలంటే నోటిఫికేషన్ ద్వారా మీరు నచ్చితే మాత్రమే నా యొక్క ఛానెల్ లైక్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అది అంతా కూడా మీ చేతుల్లోనే ఉంటది. నచ్చేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నచ్చినప్పుడు అన్‌సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది మీ చాయిస్ కాబట్టి. ఒకవేళ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించినటువంటి 300 వేకెన్సీకి సంబంధించి రిజల్ట్స్ అయితే చాలామంది అభ్యర్థులైతే నాకు అడగడం జరుగుతుందండి. ప్రస్తుతానికైతే ఇంకా దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది ఎటువంటిది రిలీజ్ అవ్వలేదు. దీనికి సంబంధించినటువంటి ఇనీషియల్‌కి, అబ్జెక్షన్సు, ఫైనల్‌కి అలాగే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. అయితే దాని తర్వాత మనకి వాళ్ళు నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది అప్లై చేయాలి. తర్వాత కట్ ఆఫ్స్ చూడాలి. రిజర్వేషన్ కరెక్ట్‌గా అప్లై చేయాలి. అయితే ఈ ప్రాసెస్ అంతా ఇంకా కంప్లీట్ అవ్వలేదా అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అయితే రిజల్ట్స్ ఇవ్వడానికి ఎందుకు ఆలస్యం అవుతుందనే విషయం కూడా మనం చూసుకున్నట్లయితే ఒకటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఒకటి, అలాగే ఒకవేళ రిజల్ట్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత దానిపైన ఎటువంటి అభ్యంతరాలు రాకుండా ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా న్యాయం జరిగే విధంగా రిజర్వేషన్ కరెక్ట్‌గా అమలయ్యే విధంగా అన్నీ కూడాను వాళ్ళు చెక్ చేసుకొని మాత్రమే రిజల్ట్స్ అనేది ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అంతే తప్ప ఎటువంటి కోర్టు కేసులు గానీ ఏవి కూడాను మనకి ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి 300 వేకెన్సీ పైన ఎటువంటివి లేవు. ఎందుకు లేవు అంటే ప్రస్తుతానికి ఇంకా రిజల్ట్ అనేది వాళ్ళు రిలీజ్ చేయలేదు కాబట్టి. ఓకే. అయితే ఎప్పుడు దీనికి సంబంధించిన రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంటే మనకి ఈ మంత్ ఎండింగ్ అండి. ఆగస్ట్ మంత్ ఎండింగ్ అండి. ఒకవేళ మిస్ అయిపోతే కంపల్సరీగా అయితే మనకి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కల్లా కూడాను దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది పక్కాగా అయితే రిలీజ్ అయిపోతుందండి. ఎందుకంటే దీనికి సంబంధించిన ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ ఏవేవి రావచ్చు? ఈ 300 వేకెన్సీ లిస్ట్‌లో చూసుకున్నట్లయితే మనకి ఆఫీస్ సబార్డినేట్ ఉంది, కాపీయిస్ట్ ఉంది, టైపిస్ట్ ఉంది, అలాగే అసిస్టెంట్ ఎగ్జామినర్స్ ఉన్నాయి. ఇవన్నీ పోస్టులు కూడా మనకి ఎందులోకి వస్తాయంటే ఈ 300 వేకెన్సీలు ఉన్నాయి. అయితే ఫస్ట్ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నవి ఏవి అనుకుంటే మనకి వాళ్ళు ఏ ఆల్టర్‌నేటివ్ ఫాలో అవుతుందంటే ప్రస్తుతానికి లేదండి. కంపల్సరీగా అయితే రిలీజ్ అయిపోతాయి. ఓకే. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లేకపోతే ఈ మంత్ ఎండింగ్‌కి. ఎందుకు అయితే ఇప్పుడు రిలీజ్ అవ్వలేదంటే అది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో ఉన్నటువంటి కాపీస్ట్, టైపిస్ట్‌కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎప్పుడిది 2025లో నోటిఫికేషన్ రిలీజ్ అయిన రిజల్ట్ ఇప్పుడొస్తుంది. అంటే ఈ కోర్ట్‌కి సంబంధించిన రిజల్ట్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టువే. కోర్ట్‌కి సంబంధించిన జిల్లా కోర్ట్‌లకు సంబంధించిన నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయినట్టుగే. ఓకే. డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ టైపిస్ట్ అంటే టైపిస్ట్‌కి సంబంధించినటువంటి ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది వీళ్ళకి మనకి మార్చి 10 తేదీన చేయడం జరిగింది. ఓకే. అయితే ఎవరెవరు సెలెక్ట్ అయ్యారకి రీజనల్ లిస్ట్ అఫీషియల్‌ని నిన్ననే మనకి రిలీజ్ అయిపోయిందండి. దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ కూడా నేను అప్‌లోడ్ చేశాను. అందులో మీ నేమ్ ఉందో లేదని చెక్ చేసేసుకోవచ్చు. ఓకే. వీళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటదంటే ఈ మంత్ 25 నుంచి నెక్స్ట్ మంత్ 3 వరకైతే మీకు సంబంధించినటువంటి జిల్లా కోర్టుల్లోనే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తారు. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఏ ప్రాపర్ డాక్యుమెంట్స్ కావాలి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాగే జిరాక్స్ కాపీస్ కూడా కంపల్సరీగా అయితే మీరు పెట్టాలి. అవన్నీ కూడా రెడీ చేసుకోండి ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో. ఓకే. 25 తేదీ నుంచి అలాగే నెక్స్ట్ మంత్ 3వ తేదీ వరకు. ఇదంతా ఎవరికి? మనకి టైపిస్ట్‌కి సంబంధించినటువంటిది. ఓకే. అలాగే డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి సంబంధించినటువంటి కాపీయిస్ట్‌ది కూడా సేమ్ అండి. వీళ్ళకి కూడా స్కిల్ టెస్ట్ అనేది మనకి మార్చి 15వ తేదీన వీళ్ళకి కూడా కండక్ట్ చేశారు టైపిస్ట్ లాగాని. వీళ్ళకి కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో ఏదైనా చేంజ్ ఉందంటే అంత లేదండి. వీళ్ళకి కూడా మనకి ఈ మంత్ 25 నుంచి నెక్స్ట్ మంత్ 3వ తేదీ వరకైతే మీరు ఏ జిల్లాకి అప్లై చేశారో ఆ జిల్లాలోనే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. అయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలనేది మీరు మొత్తం కూడా చెక్ చేసేసుకోవాలండి. అవన్నీ కూడా రెడీగా ఉంచుకోండి. అయితే ఇంకొక మ్యాటర్ కూడా ఇక్కడ ఇచ్చాడు. దీనికి నో సెపరేట్ ఇంటిమేషన్. దీనికి సెపరేట్‌గా ఇంటిమేషన్ చేయరండి. ఎందుకంటే మీ లిస్ట్‌లో మీ నేమ్ ఉందంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి మీరు వెళ్ళాల్సిందే.
అంతే తప్ప దీనికి సంబంధించింది ఏదైనా మీకు ఎలక్ట్మెంట్ ఆర్డర్ గానీ, ఏదైనా ఒక కాపీ లాంటిది ఏమీ రాదండి. అయితే ఏం తీసుకెళ్ళాలనేది కూడా చెప్పానండి. నో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ విల్ బి ప్రొవైడెడ్ టు ద క్యాండిడేట్స్ విత్ రిగార్డ్ టు ద రిజల్ట్స్. దీనికి సంబంధించినటువంటిది ఏది ఇంటిమేట్ చేయట్లేదని చెప్పేసారు. సెపరేట్‌గా ఇంటిమేషన్. ద డౌన్‌లోడెడ్ కాపీ ఆఫ్ ద నోటిఫికేషన్ ఈజ్ సఫిషియంట్ అపియర్ టు ద డాక్యుమెంట్ వెరిఫికేషన్. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో డౌన్‌లోడ్ కాపీ ఒకటి మీరు తీసుకుంటారు కదా! ఆ కాపీస్‌ని పట్టుకెళ్తే మీకు సరిపోతుందనేసి కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇదండి జిల్లా కోర్టుకి సంబంధించి టైపిస్టు, కాపీయిస్టు. అయితే ఫస్ట్ 300 వేకెన్సీకి సంబంధించిన రిజల్ట్ ఈ మంత్ ఎండింగు లేకపోతే నెక్స్ట్ మంత్ అని చెప్పాం కదా! ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటి? ఇక్కడ మీరు ఒక లాజిక్ అయితే మీరు బాగా గమనించండి. ఏంటి అంటే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూడండి, కాపీస్ట్ అవ్వచ్చు, టైపిస్ట్ అవ్వచ్చు. ఎప్పటి నుంచి ఇచ్చారు? ఈ మంత్ 25 నుంచి నెక్స్ట్ మంత్ 3వ తేదీ వరకైతే ఈ జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి వెరిఫికేషన్‌లు అవుతుంటాయి. ఓకే. ఇదంతా కూడాను జిల్లా కోర్టుల ఇన్ఫర్మేషన్ అంతా కంపల్సరీగా ఎవరికి పంపించాలంటే హైకోర్టుకి పంపించాలి కదా! హైకోర్టు పంపించిన తర్వాత ఈ జిల్లా కోర్టులకు సంబంధించిన రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోలే. ఎందుకంటే ఈ టైపిస్ట్ అవ్వచ్చు, కాపీయిస్ట్ అవ్వచ్చు. ఈ 2 కూడాను మనకి మళ్ళీ 300 వేకెన్సీలో ఏపీ హైకోర్టుకి సంబంధించింది. అందులో మళ్ళీ వేకెన్సీ ఉంది కాబట్టి వీళ్ళు సెలెక్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళది ఓకే అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్ వస్తది. అది చిన్న లాజిక్కే, అంతకుమించి ఇంకేమీ లేదండి. అలాగే ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి ఇంకొక అప్డేట్ న్యూస్ చూసుకుంటే వివా వాయిస్ అనేది ఉంటదండి. లా క్లర్క్ చెప్పాను కదా! లా క్లర్క్‌కి సంబంధించినటువంటి ఎంతమంది అప్లై చేశారు? ప్రొవిజనల్‌కి సెలెక్ట్ అయిన వాళ్ళంతా 33 మెంబర్స్ ఉన్నారండి. వీళ్ళందరికీ కూడాను 21వ తేదీనైతే ఆహ్ ఈ ఇంటర్వ్యూ ఉండాల్సింది. అయితే వీళ్ళకి పోస్ట్ పోన్ అనేది రీషెడ్యూల్ ఇచ్చారు. ఎప్పటికంటే ఈ మంత్ 24నైతే ఇది కూడా జరుగుతుంది. చూడండి ఇక్కడ అన్ని డేట్స్ కూడాను ఈ మంత్‌లోనే జరుగుతున్నాయి. ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వచ్చు, లేకపోతే ఇంటర్వ్యూస్ అవ్వచ్చు. ఇవన్నీ కూడాను మనకి ఈ మంత్‌లో జరుగుతున్నాయి కాబట్టి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కల్లా 300 వేకెన్సీకి సంబంధించిన రిజల్ట్ వచ్చే ఆస్కారం అయితే ఉంది. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఎడిటర్ ఇది కూడా ఏపీ హైకోర్టుకి సంబంధించిందేనండి. దీని నోటిఫికేషన్ చూసుకుంటే మనకి జూలై 9వ తేదీన ఇచ్చారు. అంటే ఎన్ని వేకెన్సీలు అంటే 4 వేకెన్సీకి సంబంధించినటువంటి వీళ్ళకి స్టేజ్ 1 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. టోటల్‌గా దీనికి 53 మెంబర్స్ అయితే సెలెక్ట్ అవ్వడం జరిగిందంటే ఏంటికి ఈ ఎగ్జామ్‌కి రాయాలంటే వీళ్ళు క్వాలిఫై అయ్యారు. రిమైనింగ్ చాలామంది అయితే అప్లై చేశారు. కానీ వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవేవి ప్రాపర్‌గా లేని వాళ్ళందరికీ రిజెక్ట్ చేశారు. అయితే 53 మెంబర్స్‌కి ఈళ్ళు ఓకే చేశారండి ఎగ్జామ్ అనేది. ఎన్ని పోస్టులకంటే 4 పోస్టులకి వీళ్ళు రాస్తున్నారు. అయితే వీళ్ళకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటాది అని చూసుకున్నట్లయితే 29 ఈ ఆగస్ట్‌లో జరుగుతుంది. చూడండి 29న అసిస్టెంట్ ఎడిటర్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంది. అలాగే లా క్లర్క్‌కి సంబంధించినటువంటి ఆగస్ట్ 21 ఉంది. అలాగే కాపీస్ట్, టైపిస్ట్‌కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ 25 నుంచి నెక్స్ట్ మంత్ 3వ తేదీ లోపున అంటే 300 వేకెన్సీకి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్‌లో రిలీజ్ అవ్వడం ఛాన్సెస్ ఉన్నది ఎక్కువగా. ఓకే. వేగంగా రిలీజ్ చేస్తే నో ప్రాబ్లమ్ అండి ఎవరికైనా కూడా. అయితే వీళ్ళకి సంబంధించిన ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మార్నింగ్ 10:30 AM అండి. టోటల్‌గా చూసుకుంటే 2 అవర్స్ 30 మినిట్స్ ఉంటది. వీళ్ళకి ఎగ్జామ్ సెంటర్ చూసుకున్నట్లయితే అమరావతి ఇచ్చారు. కోర్ట్ మాస్టర్ సెక్షన్ ఫస్ట్ ఫ్లోరు ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అనేసిని ఇవ్వడం జరిగింది. ఓకే. అయితే ఇంకా చాలామంది అయితే ఇంకొక క్వెషన్స్ కూడా అడగడం జరుగుతుంది. ఆ క్వెషన్ ఏంటి అంటే ఆహ్, ఇప్పుడు ఆల్రెడీ చూడండి రీసెంట్‌గా కాపీస్ట్, టైపిస్ట్ 2025లో జరిగినటువంటి సెలక్షన్ అనేది ప్రొవిజనల్ లిస్ట్ ఇప్పుడు రిలీజ్ అయింది. అయితే చాలామంది అయితే ఇంకా వెయిట్ చేస్తుంది. ఇంకొకటి దీనికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్టులకు సంబంధించి న్యూ నోటిఫికేషన్ అయితే చాలామంది డిస్కస్ చేస్తున్నారండి. ఈ న్యూ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వాలంటే నాకు తెలిసినంత వరకైతే నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయండి. రీజన్ కూడా నేను చెప్తానండి. మనకి ఏపీ గవర్నమెంట్ అనేది అక్టోబర్‌లో మనకి ఎన్నికలకి రెడీ అవుతుంది. స్థానిక ఎన్నికలకి, మున్సిపల్ ఎన్నికలకి అదే చైర్మన్స్ ఉంటారు కదా! వాళ్ళకి స్థానిక ఎన్నికలు అదే మున్సిపల్ ఎన్నికలు ఒకటి ఉన్నాయి కదా! వీటికి రెడీ అవ్వండి. కంపల్సరీగా అయితే అక్టోబర్‌లో కండక్ట్ చేయండి అని చెప్తున్నారు. అలాంటప్పుడు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందా అంటే నాకు తెలిసినంత వరకైతే అక్టోబర్ దాటిపోతదండి. అక్టోబర్ దాటిపోయిన తర్వాత మాత్రమే మనకి న్యూ నోటిఫికేషన్ రావడానికైతే ఛాన్సెస్ ఉంటాయి. అక్టోబర్ దాటిందంటే నవంబరు. అంటే నవంబర్ గానీ, డిసెంబర్‌లో గానీ ఈ యొక్క
కొత్త అదే ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుండి న్యూ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికైతే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఏదైనా అఫీషియల్‌గా అయితే ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కోర్ట్‌లకు సంబంధించి అవ్వచ్చు, టెట్‌లకు అవ్వచ్చు, డీఎస్సీ కావచ్చు, ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు అఫీషియల్‌గానే అవ్వచ్చు, లేతే ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ అయినా అవ్వచ్చు. నా యొక్క ఛానెల్‌లో అయితే అప్‌లోడ్ చేస్తుంటాను. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.